హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర పాటలు పుస్తకం ఉన్నట్లయితే నాతో ఎక్కువ వేస్తూ సాంగ్ నెంబర్ 137 137వ పాట పాడుకుందాం. స్తుతించెదము స్తుతించెదము నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊరి పరిపాలక, ఉన్నత దేవుడు సర్వాధిపతియు ఊరి పరిపాలక, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని, ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన ఉత్తమ స్నేహితుని. ఉదయా సంధ్యా ఎల్లప్పుడూ ఉత్సాహధ్వనితో పాడేదము. ఉదయా సంధ్యా ఎల్లప్పుడూ ఉత్సాహధ్వనితో పాడేదము. స్తుతించెదము స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహము నమచి, తల్లి గర్భమునకు ముందేర్పరచి దేహమును అమచి, రక్షణ బాహుతో పట్టుకొని నా దయా సంపూర్ణుడా, రక్షణ బాహుతో పట్టుకొని నా దయా సంపూర్ణుడా. దిక్కు జయము ఆదరణయు ముదముతో అనుగ్రహించితివి. దిక్కు జయము ఆదరణయు ముదముతో అనుగ్రహించితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 385వ పాట పాడుకుందాం. 385వ పాట 385. అందరూ సంతోషంగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఎక్కువ మంది లేకపోయినప్పటికీ సంతోషంగా ఉందాం. ఎందుకంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య ఉంటారు. మన అందరికన్నా ముందుగా ఆయనే వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనం ఏ హృదయంతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ దుఃఖంతో వచ్చినా, హృదయంలో ఏముంచుకొని వచ్చినా యేసయ్య అది చూస్తున్నారు. గొప్ప జయము విజయముతో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధుల చేర్చు మనము. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధుల చేర్చు మనము. ఆహా
మనమ చుట్టకే కూదము, మనమ చుట్టకే కూదము, మనమ చుట్టకే కూదము. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది, నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. దుఃఖం వ్యాధి అచ్చటలేవు, ఆకలి దప్పికల అచ్చటలేవు. దుఃఖం వ్యాధి అచ్చటలేవు, ఆకలి దప్పికల అచ్చటలేవు. ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండు. అందరం కలిసి పాడదామా? రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుందురు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుందురు. మధ్యాకాశములో విందు విమర్శింపబడెదరు. మధ్యాకాశములో విందు విమర్శింపబడెదరు. పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు, పరిశుద్ధులు పాల్గొందురు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేను. పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేను. నీతిమంతుడు నీతి చేయును, ఫలముతోనే వచ్చెదను. నీతిమంతుడు నీతి చేయును, ఫలముతోనే వచ్చెదను. ఆమేన్ యేసు ప్రభు రమయ్యా, ఆమేన్ యేసు ప్రభు రమయ్యా, ఆమేన్ యేసు ప్రభు రమయ్యా. రాజాది రాజు దేవాది దేవుడు వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చుడు, పరిశుద్ధులను చేర్చు మనము. మన యేసు రాజు వచ్చుడు, పరిశుద్ధులను చేర్చు మనను. మనమ చుట్టకే కూదము, మనమ చుట్టకే కూదము, మనమ చుట్టకే కూదము. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. హల్లెలూయా. నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము, సామ్స్ 43. ఒకటి నుంచి 5 వచనములు ఉన్నాయి. 5 వచనములు చదువుకుందాము బిగ్గరగా అందరం కలిసి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాకాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు
నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. 4వ మాటలో ఒకసారి చూద్దామమ్మా. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. ఇప్పుడు ఎక్కడ చేరామమ్మా? దేవుని యొద్దకి మనము వచ్చాము. ఏంటంటే ఏంటున్నాయి అక్కడ? ఆనంద సంతోషములు. ఈ దినాన్న ఎట్లా వచ్చినా, కృంగిపోయి వచ్చినా, దిగులు పడి వచ్చినప్పటికీ ప్రాణాత్మ దేహములతో మనం చెప్తాం ఏంటంటే, నా ప్రాణమా, నువ్వు కృంగిపోన అవసరం లేదు, నీ నిరీక్షణ, నీకు ఆధారము, నీకు ఆనందము, నీ పక్షమును వాద్యం చేయవాడు నీ దేవుడు ఇంకా సింహాసనం అందే ఉన్నాడు. చెప్దాం ఇది నాన్న. అట్లా మన నిల్చుని ఉండగానే మనం దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాం. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు మనము ఏదో ఒకటి కొత్తదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కొత్త చీర అంటే చాలామందికి ఇష్టం. ఇప్పుడు చిన్నపిల్లలందరికీ కొత్త పుస్తకాలంటే ఇష్టం. పుస్తకాలు ఎలాగని దాన్ని వాసన చూస్తుంటారు. కొత్తదనం, ఏదో కొత్తదనం అవసరమై ఉంటుంది మానవుడికి, మనిషికి. ఎప్పుడో ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త కలర్ కొనుక్కుంటే ఎప్పుడు ఉన్న కలర్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతామా? కాదు, ఏదో ఒక కొత్త కలర్ కొనుక్కోవడానికి ఇష్టపడతాం. అలాగే ప్రతిసారి మన జీవితంలో ఏదైనా అద్భుతం అవుతే, ఒక ఆశ్చర్యకార్యం అవుతే బాగుంటుంది కదా, ఒక విడుదల వస్తే బాగుంటుంది కదా అని ఆశిస్తాం. ఒకవేళ ఎవరికి అలాంటి లేదనుకోండి, చేతులు ఎత్తకని, ఒకవేళ మీకు ఎవరికైనా అలాగే ఇష్టం ఉందనుకోండి, అద్భుతం దేవుడు నా జీవితంలో చేయాలి, ఆశ్చర్యకార్యం దేవుడు నా జీవితంలో చేయాలి, ఏదో క్రొత్తదనం నా జీవితంలో కావాలి. ఎప్పుడు ఉండేటట్టు కాదు. రోజు లెగ్సి బ్రేక్ఫాస్ట్ వండుకొని వాళ్ళకి పెట్టుకొని, తర్వాత కాస్త మళ్ళీ మనం బట్టలు ఉతుక్కొని, మళ్ళీ వంట చేసుకొని, మళ్ళీ పిల్లలకు పెట్టి క్యారేజీలు కట్టి, ఎవ్రీడే ఇదే అయిపోతుంది మనకి కదా. రోజు ఇదే, ప్రతి దినము ఇదే అయిపోతుంది. కానీ ఈ దినము ఏమో దేవుడు ఇష్టపడుతున్నాడు మన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి. దేవుడు ఇష్టపడుతున్నాడు మన జీవితం ఒక ఆశ్చర్యకరం చేయడానికి. దేవుడు ఇష్టపడుతున్నాడు ఏదో ఒక కొత్తదనము తిరిగి నీ జీవితంలో, నా జీవితంలో కలుగు చేయడానికి. ఒకవేళ మీ అందరికీ కూడా ఇష్టం ఉంటే ఆయన్ని అడుగుదామా, ఆయన సన్నుతిద్దామా, ఆయన కొని ఆడదామా, ఆయన కాసేపు పూజిద్దామా. ఆరాధన, వర్షిప్ అంటే ఏమీ లేదు. నీ హృదయంలో ఉన్నది ఆయన కొరకు, నీ హృదయంలో ఏ భావన ఉన్నది, ఆయన కొరకు నువ్వు నీ హృదయంలో ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నది, అది నోటి ద్వారా ఒప్పుకోవడం మాత్రమని నేను అనుకుంటున్నాను. నాకైతే అలాగే అనిపిస్తుంది. నా హృదయం ఏసై కోసము, ఏసై ప్రేమ కొరకు, అవసరం అవుతే ఏసై ప్రేమ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధం అవుదామా అనిపిస్తూ ఉంటుంది. ప్రాణాలైనా లెక్క చేయకుండా ఆయనకి ఇచ్చేద్దామా అనిపిస్తుంటుంది. నేను ఇవ్వగలనా? నేను రోజు ఆలోచిస్తుంటాను, నేను ఇవ్వగలనా? లేదు, అవసరం అవుతే ప్రభువా నీ కొరకు ముందుకెళ్ళిపోతాను, నీ కొరకు నాయన నా ప్రాణాన్ని పెట్టేస్తాను, నువ్వు నా కోసం పెట్టావు కదా ప్రభువా, నేను నీ కొరకు ఏమి ఇవ్వగలను ప్రభువా, ఏమి ఇవ్వగలను అని అనిపిస్తుంటుంది కదా. మన జీవితంలో దేవుడి కన్నా ఎవరు కార్యము చేయగలరు? మన జీవితంలో దేవుడి కన్నా ఎవరు అద్భుతము చేయగలరు? మన జీవితము రోజు వండుకొని పిల్లలకి, భర్తకి పెట్టుకొని ప్రతి ఎవ్రీడే లైఫ్ నుంచి ఒక కొత్తదనము ఎవరు ఇవ్వగలరు? యేసయ్య మాత్రమే. ప్రియ సహోదరి, ఆయన నుంచి ఒక అద్భుతాన్ని కానీ, ఆయన నుంచి ఆయనే ఏదైనా చేయాలని ఒకవేళ నువ్వు ఉద్దేశించినట్లయితే ఆయన దగ్గర నీ మనసు పెట్టగలవా? నీ హృదయములో ఏముందో ఆయన కొరకు పెట్టగలవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ యేసయ్యా, మీకు వందనాలు నాయన. కొద్దిగా కూడుకున్న మా వైపు మీ దృష్టి ఉంచమని వేడుకొచ్చాను. మీ అద్భుత కార్యమును, మీ ఆశ్చర్య కార్యమును జరిగించమని వేడుకొచ్చాను. మీ కనిక్రమును, మీ కృపను చూపించమని వేడుకొచ్చాము. బలహీనులము నాయనా, ఊరికేనే అలసిపోతున్న వారము ప్రభువా,
ఓపిక లేని వారము నాయన, మిక్కిలి బలహీన ఘట్టములు మనం ఒప్పుకుంటున్నాము ప్రవ్వా. ఈ దినాన్న ప్రవ్వా మమ్మల్ని బలపరచుకొని వేడుకొచ్చినారు. మా జీవితంలో ఒక అద్భుతము చేయమని వేడుకొచ్చినారు. మా జీవితంలో ఒక ఆశ్చర్యకార్యము జరిగించమని వేడుకొచ్చినారు. మా జీవితంలో నాయన ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని బతిమలాడుకొనిచున్నాము ప్రవ్వా. మీ అందరము కలిసి మీ సన్నిధిలో బతిమలాడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, వాళ్ళు చెప్తామా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నీ వంటి యారు లేరయ్యా. మళ్ళీ చెప్తామా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఎస్ లార్డ్, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం కలిసి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. మరొకసారి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు
కలిసి బిగ్గరగా చెప్తామా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. చెప్తామా? బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నా. దేనికోసం ఎదురు చూస్తున్నా ప్రియ సతి? ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్య. అవునేసయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అందరం కలిసి చెప్తామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. మనస్ఫూర్తిగా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేవరయ్యా. మరొకసారి చెప్తామా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. చప్పట్లు కొట్టి ఆయన నామమును కనపడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన బలమైన సన్నిధి, ఆయన భయంకరమైన సన్నిధి మన మధ్యన ప్రియ సహోదరి. ఆయన అద్భుతం చేయడానికి మన మధ్యకు దిగి ఉన్నాడు. ఆయన అద్భుతం చేయడానికి మన మధ్యకు దిగి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బాబా 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 బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ బాబా రిషికుదరా బాబా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ప్రతిదినము ఈ లక్షవారం మాత్రమే కాదు, ప్రతిదినము ఈ దినము కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువా, వ్యర్థముగా లేదంటే అలవాటు ప్రకారముగా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నట్లు, వెళ్ళకపోతే అడుగుతారే అని కాకుండా ప్రభువా, అలాంటి కాకుండా ప్రభువా, అలాగే కాకుండా ప్రభువా, నీ అద్భుతాన్ని ఆశించి, నీ కార్యాన్ని ఆశించి, ఆత్మీయంగా ఇంకొంచెం లోతులకు వెళ్ళాలని ఆశించిన వారిని మీరు బలపరచండి ప్రభువా, మీరు లేవనెత్తండి ప్రభువా, ఆ హృదయ వాంఛలను ప్రభువా తీర్చండి ప్రభువా. నాయన, ఏ హృదయంతో వాళ్ళు వస్తున్నారో నేనైతే చూడలేము, కానీ మీరు చూడగలరు. వాళ్ళ వాంఛలను, వారి హృదయ వాంఛలను తీర్చండి ప్రభువా అని ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ప్రియ సహోదరులారా,
దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చడానికి ఆయనకి ఈరోజు ఇష్టముగా ఉన్నది. ఆయన ఇష్టపడుతున్నారు మన జీవితంలో ఒక కార్యం చేయడానికి. ఆయన ఇష్టపడుతున్నారు మన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి. హల్లెలూయా. ఇది నాని నువ్వు చెప్పావు కదా, నీవే ఏదైనా చేయాలి ప్రభువా, నీ కరుము పైన నా దృష్టి ఉంచాను, నీ చేయి పైనే నా దృష్టి ఉంచాను ప్రభువా అని నువ్వు చెప్పినావు కదా. కానాను స్త్రీ కూడా ప్రభువా బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలే కదా ప్రభువా, కుక్క పిల్లలు కూడా తింటాయి అని ఆమె సమాధానం ఇచ్చింది దేవునికి. ఈ దినాన్ని మనల్ని మనం తగ్గించుకుందామా? మనల్ని మనం తగ్గించుకొని యేసయ్యను మాత్రమే హెచ్చిద్దామా? మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రియ సహోదరి, God is willing to do miracle in your life tonight. God is really loving you, loving to do something in your life. ఏదో ఒక కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు ప్రియ సహోదరి. హల్లెలూయా. గ్లోరీ బాబా రిషికుదరా బాబా రి బాబా రిషికుదరా బాబా రి బాబా రిషికుదరా బాబా ఓ రిషికుదరా బాబా. నువ్వు దుఃఖంతో ఉన్నావు కదా, నీ దుఃఖాన్ని నీ కన్నీటిని నేను తుడవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు యేసయ్య. ఓ ప్రియ సహోదరి, ఎవరో ఇక్కడ చాలా కృంగిపోయి వేదనతో చితుకుపోయి ఎవరికి చెప్పలేని ఈ పరిస్థితి అని అనుకోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, ఇది నాని నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు, నేను పైకెత్తుతాను అంటున్నాడు, నీ కన్నీరుని తుడుస్తాను అంటున్నాడు, నేను హత్తుకుంటాను అంటున్నాడు, నేను కౌగిలించుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రతి కన్నీటిని ఆయన తుడవడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా చెల్లింతును ప్రభువా. నా కరములు చాచి నీకై నేవున్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకోవా. నా కరములు చాచి నీకై నేవున్నాను, నువ్వు వచ్చి నన్ను కౌగలించుకోవా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా బిగ్గరగా పాడతామా? హల్లెలూయా. yes Lord, yes yes. నీకే ను ప్రభువా, నీకే మిత్తును ఓ నాకున్నదంతా నీవిచ్చినదే కదా, నీకేమిత్తును ఓ నా యేసయ్యా. నాకున్నదంతా నీవిచ్చినదే కదా, మహిమంతా నీకే చెల్లింది. yes Lord, yes yes Jesus. హల్లెలూయా. అవును ప్రభువా, అవును యేసయ్యా. మరొకసారి మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే నిల్లింతును ప్రభువా. నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావయ్యో, నీ కను దృష్టి నాపై ఉంచావయ్యో. ప్రియ సహోదరి, అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు, ఆయన కను దృష్టి నీ వైపున్నది. ప్రియ సహోదరి, దృష్టి నాపై ఉంచావై. ఇంకేమి కావాలి? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే. మరొకసారి చెప్తామా? మరొకసారి చెప్తామా? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా నీకే చెల్లింది. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నది. మరొకసారి పాడదామా? ఆయన బలమై
మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆయన నామమును స్తుతిద్దామా. గ్లోరీ, హల్లెలూయా. నింపినాడు ఇక్కడ వారందరినీ గొప్ప సంతోషంతో దేవుడు నింపినాడు. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, మా తండ్రి మీకు వందనాలు ఇచ్చుకొచ్చాం నాయన. మేము బలము కలిగి నాయన మీ బలమైన వాక్యంతో నింపబడి ప్రభువా వ్యర్థము ఈ లోకంలో జీవించుకున్న ప్రభువా ఈ కడవరి దినాల్లో ఓ బలమైన స్త్రీల వలె మేము బ్రతుకుట నమ్మకంగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో అడుగుతున్నాము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నాయన మీరు జరిగించమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభువా. మీ దాసురాలు మీ చేతులకు అప్పచెప్తూ మీ బలమైన కార్యాలు మా మధ్య జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా వందనాలు నాయన, సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంనైనా కొద్ది సమయం ప్రభువా ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా నాయన వాక్యమైన దేవుడు ప్రభువా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే అది మాకు మేలునయ్యా నాయన. ఈ దాసురాలని సిలువ చాట్లు మరుగుపరిచి ప్రభువా ఆయన సంఘానికి ఏమై అవసరమే ఉన్నదో ప్రభువా మా అందరికీ నాయన ఏది అవసరమైనదో అది మాత్రమే మీరు మాట్లాడి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ మాట. నా అంతటి నేనే ఏమీ చేయలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ మాట. నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. 8వ అధ్యాయము యోహాను సువార్త 8:29. అదే సువార్తలోని 8వ. చెప్పండి అక్క. ఈ రెండు మనం చదువుకున్న ఈ బైబిల్ వచనంలోని మనకి ఏమర్థమైంది? ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఈ రెండు వచనంలోని ఒక మాట అంటున్నారు. నేను ఏమీ చేయట్లేదు, నా ఇష్టానుసారంగా నా ఇష్ట ప్రకారంగా ఈ లోకంలో దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఏమంటున్నాడంట, నా ఇష్టం కాదు. గెత్సెమనే తోటలోని ఏం ప్రార్థన చేస్తున్నారు సిలువ ముందు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగనీయమని కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అయిన ప్రభు అన్ని విషయంలో కదా విశ్వాసకి అన్ని విషయంలోని మనకి ఒక మాదిరిని ఉంచి వెళ్ళారనమాట. అంటే ఇది కాదు అది కాదు, మనకి ఏదైనా కదా మనకు అవసరమైనప్పుడు విశ్వాస జీవితంలో మనం బలహీనలు పడిపోయినప్పుడు మనం ఎవరి తట్టు చూడాలి అని అంటే మనుషుల వైపు కాదు, కానీ మన రక్షకుడు విశ్వాస జీవితంలో ఏమి ఉంచిపోయాడంట, మనకి మాదిరిని ఉంచిపోయాడంట. యేసయ్య ఏమంటున్నాడంట, నాన్న ఇష్ట ప్రకారంగా చేయట్లేదు, నేను దేవుని కుమారుడు అని చెప్పి నేను వచ్చే ఉన్నాను, అట్లాగని చెప్పి ఇవి నా ఇష్ట ప్రకారంగా నా సొంత ఆలోచనలతో నేను ఈ కార్యాలన్నీ చేయట్లేదు, కానీ నా తండ్రి చిత్తానుసారంగా నా తండ్రి పని జరిగించుటకు నేను ఈ భూలోకానికి వచ్చి ఉన్నాను అని చెప్తూ ఆఖరిగా ఆయన సిలువలో అంటే సమాప్తమైనది అని పలికి ఉన్నారంట. ఆయన వచ్చిన పని తండ్రి పని మీద ఏమైతే వచ్చి ఉన్నారో అది అయిపోయింది, అది ముగించేసి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో మనం కూడా చాలాసార్లు ఆత్మీయ జీవితంలో వెళ్తున్న కొద్దీ చాలాసార్లు మనం దేవుణ్ణి ఏంటంటే ఇష్టలుగా ఉండకుండా దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాల్లో మనం ఉండకుండాను చాలామందిని ఏంటంటే మన బంధువులు కానీ మన ప్రజల్ని కానీ మన కుటుంబస్తులను కానీ లేదంటే మనం సంతోషపరచుకోవటానికి మనం ఎక్కువగా ప్రయాసపడుతూనే ఉంటాం. చూడండి పౌలు అంటూ ఉంటాడు, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 1:6 ఒక మాట ఉంటుంది. పౌలు మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 1:10 అనుకుంటాను. ఒకసారి ఎవరైనా ముందుగా తీసినట్లే
ఆ. పౌలు ఏమంటున్నాడంట, నేను ఎవరి దయని పొందుకున్నాను అనుకున్న క్వశ్చన్ మార్కులు అంట. నేను మనుషుల దయ కాదు నేను పొందుకోవాలని ఆశిస్తుంది, మనుషుల్ని మెప్పు కాదు నేను పొందుకోవాలనుకుంటే, లేదంటే వారిని సంతోష పెట్టాలని నా పరుగు నా పరిచర్య లేదు, కానీ నా గురి నా గమ్యం ఏమై ఉన్నది అంటే అట్లా నేను చేసినట్లయితే వారి సంతోషం కొరకు వారి మెప్పు కొరకు నేను ప్రయాసపడినట్లయితే ఈ ఆత్మీయ జీవితంలో నేను ఎన్నడూ ప్రభు దాసుణ్ణి నేను కానేరను అని అంటున్నాను. చూడండి, మొదటి దశలోని పత్రిక, ఇది అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాను. 2వ అధ్యాయము 4వ మాట, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని. మొదటి తెస్సలోనికల పత్రిక 2వ అధ్యాయము 4వ మాట, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టిన వారమై బోధించుచున్నాము. మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షకు కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇవన్నీ చేసి సువార్త మేము చెప్పలేదు, కానీ మేము ఎట్లా చెప్పామంటే మనుషులను సంతోషపెట్టడానికి కలబుల్లి మాటలు చెప్పలేదు, లేని మాటలు చెప్పలేదు. సువార్తను సువార్త వలె మీకు తెచ్చి ఉన్నాం కాబట్టి మీరు మీ శ్రమల్లో ఉన్నప్పుడు, తెస్సలోనిక రంగం మీ శ్రమల్లో ఉన్నప్పుడు విగ్రహములు విడిచిపెట్టి మీరు వచ్చి ఉన్నారు, దేవుని యొద్దకి వచ్చి ఉన్నారు. సువార్తను ఇంకేంటంటే మనుషులు చెప్పినట్టు మేము మనుషుల మాటలు అని చెప్పి మీరు నమ్మలేదు కాబట్టి, అది సువార్తను దేవుని మాటలు మీరు నమ్మారు కాబట్టి మీరు రక్షణ పొంది ఉన్నారని ఉంటుంది. చూడండి, అతను మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదు కనుక మేము మానక దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. అంటే మనుషులు చెప్పే మాటలు ఎట్లాగుంటాయంట, అదేంటంట ఇతల్ని కప్పుపెట్టడానికి ఇచ్చకు మాటలైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను మీరు వినియోగింపలేదు. కానీ ఇంకొక మాట ఉంటుంది చూడండి, 6వ వచనంలో, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను కదా. అధికారంతో అవన్నీ రూల్ చేయడానికి, అధికారము చూపించడానికి అయినప్పటికీ కూడా మీ వలననే కానీ ఇతర వలనే కానీ మనుషుల వల్ల ఘనతను మేము కోరలేదంట. మెప్పు ఘనత చాలాసార్లు మనం ఏం చేస్తాం ఆత్మీయ జీవితంలోని కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి హేయమైన కార్యాలు, లేదంటే మన పాపంలో నడిపించేటట్టు వారు మెచ్చుకుంటారని, లేదంటే వారికి మనం విరోధులం అయిపోతామని, లేదంటే వారు మనల్ని పక్కన పెట్టేస్తారని, ఇప్పుడు వారి పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే, వాళ్ళ పురుడులకి వెళ్ళకపోతే, వాళ్ళ పండగలకు వెళ్ళకపోతే, వాళ్ళు చేసిన కార్యాల్లో మనము పాలు పంచుకోకపోతే మేము చెడ్డవారం అయిపోతాం. ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోతే మా పెళ్ళికి మారు రారు, మేము కష్టంలో ఉంటే వాళ్ళు రారు, లేదంటే అట్లాగా ఏదో వారు మెప్పు పొందుకోవాలని, వారు మనసుల్లో ఉండాలని, వారు అప్రూవల్ కావాలని కదా. మనుషులు మెప్పు కొరకు ఘనత కొరకు ప్రయాసపడే వారంగా ఏం చేస్తుంటామంటే మనం ఒకటి మర్చిపోతున్నాము, దేవునికి అక్కడ మనము అయిష్టలం అయిపోతున్నాం. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది, ఎందుకు మేము ఏంటంటే సంతోష పెట్టలేదు, ఎందుకంటే మన హృదయంలో పరీక్షించు దేవుని సంతోషపెట్టవారమే బోధించుచున్నాము. ఎందుకుని దేవుని సంతోష పెట్టాలని ఇక్కడ పౌలు పదే మేము మనుషులు సంతోష పెట్టట్లేదు, మేము మనుషులు సంతోష పెట్టడానికి ప్రయాసపడలేదు. కానీ పౌలు గురి గలతీలు రాసిన పత్రికలో కానీ తెస్సలోనికలు రాసిన పత్రికలో కానీ ఏమంటూ ఉంటాడంట, మా గురి ఒక్కటే, మేము ఏదంట మేము మా నడవడి, మా చూపులు, మా ప్రవర్తన అన్నీ దేనికంట ఆయన మహిమార్థమే ఉండటానికి, దేవునికి ఇష్టలుగా మేము ఉండటానికి మేము గురి వద్దకే మేము పరిగెడుతున్నాం. అట్లాగా మెప్పు ఘనతను పొందుకోవడానికి మేము ప్రయాసపడుతున్నాం. అంటే పరిసయ్యులు శాస్త్రులు ఏం చెప్తూ ఉంటారంటే, యేసయ్యను చూసి నువ్వు సత్యవంతుడైన దేవుడివి, నువ్వు యథార్థవంతుడివి, నువ్వు మనుషుల్ని లక్ష్యపరిచే వారు ఎవరు చెప్తున్నారంట, శత్రువులు వచ్చి పరిసయ్యుడు వచ్చి యేసయ్యకి అచ్చ చెప్తున్నారంట, మొహమాటం లేనివాడు యథార్థవంతుడు, మనుషులు ఎట్లాగనుకున్నా నీకు పర్వాలేదు, వారితో నీకు సంబంధం లేదు, వారు తిట్టినా లేదంటే దూషించినా నిన్ను పక్కన పెట్టేసినా నిరాకరించినా అయినప్పటికీ కూడా నీ గురి నీ గమ్యం ఏంటంటే యేసయ్య మనుషుల్ని లక్ష్యపెట్టే వాడు. అది దినాన్న చాలాసార్లు మనుషుల్ని లక్ష్యపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి ఏంటంటే దేవుని పక్కన పెట్టేసి వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తున్నాం, చేయకూడని కార్యాలు చేసి మనం మర్చిపోతుంది ఏంటంటే దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు. మనం దేవునికి ఇష్టలుగా మనము ఆ జాబితాలో మనము లేము. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
10వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి కదా. ఇక్కడ ఇజ్రాయెల్ కొరకు మాట్లాడుతూ ఏంటంటే, ఇజ్రాయెల్ ఎంతమంది బయలుదేరమ్మా? ఐగుప్తు దేశం నుంచి 6,000 మంది కల్బలం బయలుదేరారు. అందులో ఎంతమంది మాత్రమే ఎంతమంది నశించిపోయారంట? 5,99,998 మంది. అంతేనమ్మా? ఎవరు వెళ్ళారు? 2 మాత్రమే. ఎంతమంది బయలుదేరారు? వారిద్దరు మాత్రమే. ఎందుకంటే ఆశింపకుండవి వారు ఆశించారు. ఏంటంటే వారి దేనికంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎప్పుడు తాగుతాం, ఎంత తింటాం, లేదంటే అవి గుర్తొస్తున్నాయి, ఇవి గుర్తొస్తున్నాయి, ఐగుప్తులో మాకు సమాధులు లేవని సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఏం ఆశించలేదంట? కనాను దేశంని ఆశించలేదంట. ఆ దేశం ఎటువంటి దేశం అంట? అన్ని దేశములకు హెస్కేల్ అంటూ ఉంటాయి కదా గంధకర్త, అది ఆభరణం. అన్ని దేశములకు ఆభరణము అని అంటూ ఉంటారు. అంటే అటువంటి పాలు తేళ్ళు ప్రవహించదు కానీ అక్కడ సమృద్ధి గల దేశమని దేవుడు చెప్తున్నాడంట. అటువంటి దేశాన్ని విడిచిపెట్టేసి వారు కళ్ళన్నీ ఎక్కడున్నాయంటే ఏంటి ఆశిస్తున్నారంట? తిండి కొరకు ప్రయాసపడుతున్నారు. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం కట్టుకుంటామా, ఇట్లాంటి వైపు చూశారు. కాబట్టి ఏమైపోయారమ్మా? వారు రాలిపోయారు. ఒక కథ ఉంటుంది కదా చూడండి. వారు మనుషుల్ని ఒక గాడిదని ఎక్కి ఒక గాడిదని పట్టుకుంటూ ఒక ముసలాయన ఒక కొడుకు ఊరు వెళ్తున్నారంట. బాటసార్లు అనమాట. వెళ్తున్నప్పుడు ఆ పెద్ద ఆయన గాడిద పక్కన కుర్రాడు పట్టుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది చూసి అక్కడ గ్రామంలో అందరూ చూశారు. మీకు బుద్ధి లేదా ఏంటి? గాడిద ఉంటుండగా దాని మీద ఎక్కకుండా మీరు శ్రమ పడుతూ ప్రయాసపడుతూ మీరు నడిచి వెళ్ళిపోతున్నారని అనగానే అప్పుడు ఇంకొక ఊరు వచ్చేసరికి అప్పుడు అనుకున్నాడు, ఓకే మళ్ళీ ఇలా కాదని చెప్పేసి తను ఎక్కుతాడనమాట. ఆ ముసలాయన ఎక్కి గాడిద మీద వెళ్ళేసి, ఈ స్టోరీ అంతా మీకు తెలిసే ఉంటుంది. అంటే గాడిదని ఎక్కిన తర్వాత కొంతమంది అంటారు, నువ్వు చిన్నపిల్లోడు, నువ్వు వదిలేసి నువ్వు గాడిదని ఎక్కుతావు, నీకు బుద్ధి లేదంటే అప్పుడు ఇంకో ఊరు వెళ్ళేసరికి ఆ ముసలాయన దిగిపోయి కొడుకుని ఎక్కిస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు మీ తాతను వదిలేసి నువ్వెక్కావు, నువ్వు చిన్నవాడివి, ఆయన ముసలాయన కదా, ఆయన ఎక్కించనగానే ఇంకో కొంత దూరం వెళ్ళేసరికి ఆ చిన్నబాబు దిగిపోయి అప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఎక్కుతారు. ఇంకెందుకు వచ్చింది గోల? ఇటు ఎక్కితే ఎవరు ఒక ఇద్దరు ఎక్కి వెళ్తారు. ఇద్దరు ఎక్కేసరికి ఇంకేంటంటే మీరు మనుషుల పశువుల అంత పశువు మీద ఇద్దరు ఎక్కుతారా అని చెప్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు దిగుతారనమాట. అంటే అందరి ఇష్టాలని మనము నెరవేర్చలేం, అందరికీ నచ్చినట్టుగా మనము జీవించలేం కదా. పిలాతు ఏం చేస్తారంటే కైసరికి విరోధం అయిపోతాడని మెప్పు పొందాలని ఏంటంటే మన రక్షకుడిని దైవ కుమారుడిని ఏం చేశాడంటే సిలువుకి అప్పచెప్పేశాడు అనమాట. సౌలు ఏం చేస్తూ ఉంటాడంట, ఈ ప్రజల నిమిత్తం వారి ముందు నువ్వు నన్ను గణపరచడానికి నువ్వు వచ్చి అర్పణ అర్పించండంట. పాపం చేశాడు, పశ్చాత్తాపం లేదు, కానీ ఏం చేస్తాడంట, ఈ ప్రజలు మెప్పు పొందాలి. నిన్ను అక్కడ సమూయేలు చెప్తుంటాడు ఖచ్చితంగా, నిన్ను దేవుడు విసర్జించాడు, నీవు దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొనలేదు కాబట్టి నువ్వు రాజుగా ఉండటానికి విసర్జించాడంట. అక్కడ దేని కొరకు అప్పటికే ఆ మాట 2-3 సార్లు చెప్తాడు సమూయేలు సౌలుకి కదా, నువ్వు అమాలీకుల్లో చేయాల్సింది నువ్వు చేయలేదు కాబట్టి దేవుడు నేను విసర్జించాడంట. అప్పటికి ఏంటంటే చెప్తూ ఉంటాడంట, వారి ప్రజల దగ్గర మెప్పు కొరకు ఏంటంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేస్తూ ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే సొలొమోన్ సంగతి మనం చూసుకున్నట్లయితే ప్రసంగి రాసిన గ్రంథంలో ఉంటుంది కదా, నా కన్నులకి ఇష్టమైనవన్నీ చాలాసార్లు మనుషులకే కాదు మన కొరకు మనం మనని సంతోషపెట్టుకోవడానికి కదా, మన కొరకు ముందు మనం సంతోషంగా ఉన్న తర్వాత మిగతావన్నీ చాలాసార్లు మన కొరకు మనం సంతోషం పరచుకోవడానికి చేస్తుంటాయంట. సొలొమోన్ ఏం చేస్తాడంట, డబ్బు వచ్చింది, ధనం వచ్చింది, అప్పుడు ఏమిటంట అక్కడ కొన్ని మాటలు ఉంటాయి ప్రసంగిలోని, ఏంటంట నా కొరకు నేను ద్రాక్ష తోటలు నాటించుకుంటాను. చదవండి అక్క.
అవన్నీ ఏం చేశాడంటే ఆఖరికి అంటాడు, ఇవన్నీ దేనిని, అవును, ఇక్కడ ఏంటంట ఆఖరికి అంతా ఏం చెప్తాడంటే అవన్నీ వ్యర్థం. తను సంతోషపరచుకోవడానికి చేసిన కార్యాలన్నీ, సుఖంగా ఉందాం, సౌఖ్యంగా ఉందాం, ద్రాక్ష తోటలు, లేదంటే అంతఃపురాలు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. అంటే ఎవరి కొరకు? నా కొరకు అని ఉంటుంది. మనల్ని సంతోష పెట్టుకోవడానికి కూడా ఏం చేస్తాం, అదన్నీ కూడా దేవుని దృష్టిలో అవన్నీ వ్యర్థము. ఈ ప్రయాస అంతా వ్యర్థం. కానీ దేవుడికి ఏం కావాలంట? మనము ఇష్టలుగా ఉండటానికి ఉంది. ఒకరోజు అంట ఒక ఫేమస్ పియానిస్ట్ అంట తన జీవితంలోని చాలా స్పెషల్ కాన్సర్ట్ మ్యూజిషియన్ అనమాట ఆయన ఇవ్వాలని అనుకుంటున్నాడంట. అది చాలా స్పెషల్ అని చెప్పి అనౌన్స్ చేయడానికి చాలామంది టికెట్లు కొనుక్కొని ఇంక మొత్తం ఆ రోజంతా స్టేడియం అంతా, లేదంటే ఆ ఆడిటోరియం అంతా జనాలు తండాలుగా వచ్చేసి అంతా ఫిల్ అయిపోయిందంట. అది చేసిన తర్వాత చాలా ఫినామినల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చాలామంది ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎండ్లోని చాలామంది ఇంకేంటంటే క్లాప్స్తో ముంచెత్తేస్తున్నారంట. విలేకరులు వచ్చారంట, న్యూస్ వాళ్ళందరూ వచ్చి ఇంత మంచి పర్ఫార్మెన్స్ నీ లైఫ్ టైంలోనే ద బెస్ట్ నువ్వు ఇచ్చావని చెప్పి ప్రశంసిస్తున్నారంట. అంత చేసి చుట్టూ ఇంటర్వ్యూలు మూగిపోతున్నారంట, చుట్టూ అన్నీ చేస్తున్నారు. కానీ అతనేం మాట్లాడలేకపోతున్నాడు. హీఈస్ నాట్ హ్యాపీ, ముఖంలోని చిరునవ్వు లేదంట. ఆ తర్వాత కొంతమంది, వై ఆర్ యూ నాట్ హ్యావింగ్ సచ్ అ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నీ జీవితంలో, దిస్ ఈస్ ద బెస్ట్ అని మేము న్యూస్ పేపర్లో రాయించాలనుకున్నాం అంటే అప్పుడు చెప్తాడంటే ఏమంట, ఆ చివరిన మీరు అందరూ వచ్చారు, అందరూ మీ సీట్ల నుంచి లేచి ఇక్కడికి వచ్చేసారు స్టేడియం మీదకి. ఆ చివరిన ఒక ముసలాయన ఉన్నారు కదా, డిడ్ యూ సీ హిమ్ అంటే, ఆయన మీరు చూసారా, ఆ చివరిన ఆయన ఉండిపోయారు అని అంటూ ఉంటారు. ఏమైంది అని అంటే, ఆయన నా కొరకు ప్రయాసంతో ఈ విద్య ఏదైతే ఉందో, ఈ మ్యూజిషియన్ ఇప్పుడు నేను ప్లే చేస్తుంది ఏదైతే మీకు ద బెస్ట్ అని అనిపిస్తుందో, ఆయన ఏం చేశారంట, నాకు రాత్రింపగలు ప్రయాసంతో ఆయన నాకు నేర్పించారు. మీరు ఇంత నన్ను అప్లాడ్ చేస్తున్నారు, నన్ను ప్రశంసిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. కానీ నా గురువు సంతోషించలేనప్పుడు ఇదంతా వ్యర్థమే కదా. ఆయన నా గురువు, హీఈస్ మై టీచర్, హీఈస్ నాట్ హ్యాపీ విత్ మీ కదా. దెన్ హీఈస్ నాట్ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళందరికీ తెలియంది ఎక్కడో ఫ్లా తప్పు చేశాడు, అవునా కదమ్మా. వీళ్ళందరూ గ్రహించలేనిది ఎవరికి తెలుస్తుంది? టీచర్కే తెలుస్తుంది. మనకు బయట వింది బయట చూసినట్టు కాదు, కానీ ఆ టీచర్కి తెలుస్తుంది. ఆయనకి నచ్చలేదు, ఆయన ఇష్టపడలేదు, అందుకే ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ. ఇది మనకు కూడా మనసట్టుగా ఉందా? ఎవరిని సంతోషపెట్టాలి, నన్ను నేను సంతోషపెట్టుకోవడం కాదు కదా, ఇతరుల్ని సంతోషపెట్టి నేనేం చేస్తానంటే, నా దేవుడికి అసలు నా గురి, నా గమ్యం ఏంటంటే, నా దేవుడికి అసలు నేను ఇష్టంగా ఉన్నానా లేదా కదా, నా దేవుడికి నేను అసలు ఇష్టంగా ఉన్నానా లేదా అని మనం పరీక్షించుకోవాలి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాము. దేవుడిని మనం అడిగితే దేవుడు ఏం చెప్తారు, ఎవరికి దేవుడు ఇష్టం, మన దినాన్ని మనం ప్రశ్నిస్తే ఎవరికి దేవుడు ఇష్టం అంటే ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటామా, అందరం చేతులేద్దాం, నాకు ఇష్టము. దేవుడు ఎందుకు ఇష్టం లేదు? మనకు చాలా ఫ్రీగా కదా, ప్రయాసపడకుండా, కష్టం లేకుండా మనకి ఏంటంటే ఫ్రీగా వచ్చేసింది రక్షణ కదా. ఆయన అయితే చెల్లించాడు, కానీ నేను చెల్లించలేదు. కాబట్టి మనం చేయాల్సిన పని అంతా దేవుడు చేసేసి మనకి ఫ్రీగా ఇచ్చేసాడు. ఒక చేయి కాదు, 2-3 చేతులు ఎత్తేసి 2 చేతులు ఎత్తి చైర్లోంచి నిలబడిపోయి కూడా మనం అందరం చెప్తాం. కానీ దేవుడిని అడిగితే ఈ దినాన మనం ఇష్టంగా ఉన్నామా లేదా అంటే దేవుడు చేతులు ఎత్తుతాడా, అసలు మౌనంగా ఉన్నానని పరీక్షించుకోవాలంట. దేవుడిని ఎవరిని ఇష్టపడుతూ ఉంటాడంట, కొన్ని లేఖన భాగంలో కొన్ని ఉన్నాయంట, మనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును.
అపరిమితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషిస్తున్నారండి. ఇట్లాగా మనము ఒకప్పుడు వారి ఇష్టాన్ని నెరవేర్చాం, వారికి నచ్చినట్టు మనం జీవించాం, వారు చెప్పిందల్లా మనం చేసాము కదా. వారి ఇష్టమే కాదు మన ఇష్టానుసారంగా మనము నడిచాం. ఇప్పుడు ఏం చేస్తామంటే వారితో నడలేనందుకు వారు ఏం చేస్తారంటే వారితో పాలివారమే ఉండట్లేదు అని చెప్పి మనని దూషిస్తారు. ఇలా దూషిస్తారు, మనం పక్కన పెట్టేస్తారు, నిర్లక్ష్యపరిచేస్తారు, మన పనులు జరగవు అని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే మనం తెలివితేటలు ప్రదర్శించి ఏం చేస్తాం, అట్లా కాదు, దేవునికి ఇష్టలుగా ప్రవర్తించగా ఏం చేస్తాం, వాటన్నిటిలోని పాలు పంచుకుంటూ ఉంటాము. విగ్రహాల జోలికి వెళ్తాము, అంతరంగ పాపములు ఉంటాయి, ఇంకా అసూయ, ద్వేషము అన్నీ ఉంటూనే ఉంటాయి కదా. పాపము బహు భయంకరమైనది కదా. మనము అది మన రక్షకుడిని ఏం చేసిందంటే సింహాసనం మీద నుంచి సిలువకి నడిపించింది. కాబట్టి దాన్ని మనం గ్రహించకపోయినా పాపంకి వచ్చే జీతము, దాని ఫలితము అది మరణమైంది కదా. మనము ఇంకను ఏంటంటే ఆయన కృప ఉంది కదా, ఆయన కనికరం ఉంది, ఆయన దీర్ఘశాంతం ఉంది కదా, ఇంకనూ మనము కృపలో నిలిచిన వారమై ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ మాటలో ఉంటుంది ఏంటంటే మనం ఇంకనూ ఏంటంటే మనము నిలవలేము, ఇంకా పాపంలో మనం నిలుస్తామా అని ఉంటుంది. పౌలు అంటూ ఉంటాడు, అంటే మనం పాపమునకే మనము మరణమైన వారం అంట. మనము బాప్టిజం తీసుకున్నప్పుడు ఏమైపోయామంట, మనం పాపమునకు మృతమైనము, అంటే ఇంక జీవించువాడు నేను కాదు నా యందు క్రీస్తే అన్నట్టుగా ఇంకేం చేయాలంట, మన ఇష్టానుసారుగా. అంటే క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు, ఆయన ఆధిపత్యం ఇచ్చినప్పుడు, ఆయనకి సింహాసనం ఇచ్చినప్పుడు, నీ జీవితం ఇంక నేను నడిపించట్లేదు ప్రవ్వా, మీరే నడిపించండి అని ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టించేసినప్పుడు నీ ఆలోచన నీ ఆలోచనలు కాకుండా నీ చిత్తమే ప్రవ్వా అని ఇచ్చేస్తే అప్పుడేమంట, దేవుడు ఎవరిని ఇష్టపడతాడంట, పాపముని చేయని వాడిని, పాపము జోలికి వెళ్ళని వాడిని. ఇన్నాళ్ళు మనం జీవించాము, పౌలు అన్నాడు కదా, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు చాలు, ఇంకా ఆ దినాలు చాలు, ఆ సమయాలు చాలు, ఇంకా అటువంటి పాప జీవితం ఏదైతే వెక్కసమైపోయిందో, ఏదైతే విడిచిపెట్టేసామో, ఏదైతే భూస్థాపితం చేసేసామో కదా, కప్పిపెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి వస్తే దాన్ని ఏమంటారమ్మా, దెయ్యం అంటూ ఉంటారు. అట్లాంటి మనం చేసినప్పుడు ఏమవుతామమ్మా, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినప్పుడు మనం పెద్ద దెయ్యాలం అవుతూ ఉంటాం కదా. ఏదైతే మనం కక్కివేసామో, ఏదైతే విసర్జించామో, ఏదైతే ఆత్మ ద్వారా మనం చంపి ఉన్నామో, ఆ కార్యాలన్నీ మరలా ఉన్నానని అట్లా రాదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు దేవుడు మన ఎట్లా కంపేర్ చేస్తున్నాడు అంట, కొన్ని వాక్యం అంటే కుక్కలం అయిపోతూ ఉంటామంట. మరలా చేసే పాపాలు మన జీవితాల్లో మనకు కనబడుతున్నాం, మన మాటల్లో, మన క్రియల్లో, మన తలంపుల్లోని కనబడుతున్నప్పుడు అంట దేవునికి ఇష్టంగా మనం ఇష్టంగా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా, పాపము జోలికి వెళ్ళని వారంగా మనము ఉండాలి. చూడండి ఇంకొక మాట, సామెతల గ్రంథము ఎవరికి ఇష్టలుగా ఉంటాడంటే దేవుడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 11-20 చదవండి కదమ్మా. ఎవరు ఇష్టలంట, యథార్థముగా ప్రవర్తించిన వారు ఆయనకి ఇష్టలే. ఇంకెవరంట, పాపం జోలికి మొదట ఏం నేర్చుకున్నాము, పాపం జోలికి వెళ్ళని వారు ఆయనకి ఇష్టలైతే ఇంకోటంట యథార్థంగా ప్రవర్తించు. అంటే ఒక్క మాటలు సింపుల్గా మనం చదివేసుకోవాలని ఉంటే ఏంటంటే, ఆ మాట అంటే నువ్వు ఇక్కడెక్కడ ఎలాగున్నావో బయటను కూడా అలాగుండా, నువ్వు 10 మందిలో ఎట్లాగున్నావో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కలాగే ఉంటాయి. ఇన్ అండ్ అవుట్ కదా. మన ఆత్మీయ జీవితం కానీ మన జీవితము ఎట్లాగా, అది ఓపెన్ బుక్ లాగా ఉండాలి. ఒక తెరిచిన పుస్తకం వల్లే దాపరికాలు కానీ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యథార్థవంతుల్ని కదా. యథార్థ అనేది చాలా తక్కువైపోయింది. బయట ప్రపంచంలో ఎట్లాగా యథార్థంగా ఉండేవారు చాలా తక్కువే, కానీ అట్లాంటి క్రైస్తవుల్లో కూడా మన విశ్వాసుల్లో కూడా ఏంటంటే యథార్థంగా ఉన్న వాళ్ళని ఏంటంటే వెతికి పట్టుకోలేదు. చాలా అంటే దీన్ని యథార్థంగా ఉండటానికి ప్రయాసపడిన వారు, ఉండాలని ఆశించే వారు కూడా ఉండరు. ఈ క్రైస్తవ జీవితంలో ఏంటంటే కుటుంబాల్లో యథార్థత కలిగి ఉండాలి, మన సంపదలో యథార్థత ఉండాలి కదా. అక్రమంగా, అన్యాయంగా, లంచగొండితనంగా అట్లాంటిది సంపాదించింది అది కుటుంబానికి మేలు
ఆశీర్వాదం అయితే కానే కాదు. కుటుంబాలు భర్త భార్యకి, భార్య భర్తకి యథార్థంగా వారి సంబంధాల్లో యథార్థత ఉండాలి. మన పనుల్లో, మనం బయట పనులు చేస్తున్నప్పుడు మన యజమానులకి వారు ఏంటంటే వారు చూసినా చూడకపోయినా, ఇప్పుడైతే ఈ దినాలు అయితే సీసీ కెమెరాలు పెట్టి వీరు ఎట్లా పనిచేస్తున్నారు, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు పడుకుని పోతున్నారు, వీళ్ళు పని చేస్తున్నారా, ఇంకేదో చేస్తున్నారంటే వారిని చూడటానికి ఏంటంటే సీసీ కెమెరాలు ఆన్ చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే కొలసీలు రాసిన పత్రిక, ఎఫ్సీలు రాసిన పత్రిక ఏముంటుందంటే మీ యజమానులు దాసులు ఎట్లాగ ఉండాలంట, కంటికి కనబడవలనని కాకుండా. చూడండి ఆ మాట చూద్దాము. ఎట్లా అంటే ఇంగ్లీష్లో ఆ మాటను ఎట్లా ఉంటుంది, ఐ సర్వీస్. అంటే మీరు కంటికి కనబడాలని మీ యజమానులకి మీరు పని చేయకండి, కానీ దేవుడు మిమ్మల్ని దృష్టిస్తున్నాడు. ఎక్కడికి సీసీ కెమెరాలు ఉన్నాయంటే దేవుడు 24/7 సీసీ కెమెరాలు. మీ యజమానుడు చూస్తున్నా లేకపోయినా, పనిచేస్తున్న ప్రదేశాల్లోని, లేదంటే భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఆయన ఇచ్చిన సంపదలో యథార్థంగా ఉండాలి, ఆ ఖర్చు పెట్టే విషయంలో యథార్థంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితాల్లో యథార్థంగా, మన మాటలో, మన ప్రవర్తనలో, అన్ని విషయాల్లోని కూడా యథార్థత చాలా అవసరమైంది. చూడండి హిజ్కియా అంటూ ఉంటాడు కదా, ఎంత సవాల్తో మాట అంటాడు, నువ్వు నీ జీవితం చక్కపరుచుకో, నువ్వు చనిపోతున్నావు అంటే హిజ్కియా అంటాడు, ప్రభువా నీ ఎదుట నేను యథార్థముగా సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటున్నో మీరు దయ చొప్పున మీరు జ్ఞాపకం చేసుకొని ఉండాలంట. ఎంత సవాల్తో కూడా నేను యథార్థంగా ఉన్నాను ప్రభువా అని మన గుండెల మీద చేసుకొని ఎవరైనా చెప్పగలమమ్మా కదా. దానియేలు కంట వారిని ఏ విధం చేతనైనాను ఇరికించాలి. ఏ విధంలోంచి అంటే 6వ అధ్యాయం 4వ మాటలో దానియేలు అంటే అధికారులను అధిపతులు ఏం చేస్తున్నారంట, దానియేలులోని ఏ తప్పైనా ఏ హేతువైనా దొరికి వారిని అప్పచెప్పాలని చెప్పి ప్రయాసపడుతున్నారంట. ఎన్నోసార్లు చూసాం కదా, ఒక తప్పు ఏదన్నా దొరుకుతుందని వారిలోని ఏదైనా. కానీ దానియేలు ఏంటంటే నమ్మకస్తుడు ఏ విషయంలోని కూడాను తప్పుకు దొరకలేదు కాబట్టి చెప్పండి అక్క. ఇప్పుడు దానియేలు నాకు కనిపించింది తెలియకుండానే. దానియేలుకి తెలియదు, ఎవరోనో వారిని వాచ్ చేస్తున్నారని, గమనిస్తున్నారని. ఈ దినాన మనకు చెప్పి నేను గమనిస్తాను, నిన్ను వాచ్ చేస్తాను, నీ జీవితం ఎట్లా ఉందో, నువ్వు బయట ఎట్లాగున్నావో నన్నే అడిగారు అనుకోండి, నువ్వు ఇక్కడ ఎలాగున్నావు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఇలా చెప్తున్నావు కదా, నీ జీవితాన్ని నన్ను పరీక్షిస్తానని నాకు చెప్పి కూడా నేను ఫెయిల్ అయిపోతూ ఉంటాను. ఎందుకంటే అది మ్యాచ్ అవ్వాలి కదా, ప్రయాసపడుతున్నాం అంతే మనం. కానీ దానియేలుకి తెలియకైనప్పుడు ఒక్క తప్పు కూడా ఎవరు కనుగొనలేరు. వాడిని బంధిద్దామని, శిక్షిస్తామని చెప్పి ట్రై చేశారంట. ప్రతిది చాలా ఖచ్చితంగా చూశారు కాబట్టి అప్పుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఏమంట, ఎక్కడ దొరుకుతాడో. ఇప్పుడు దొరకలేదు దానియేలు, ఏ తప్పు ఎంచడానికి లేదు. ఇప్పుడు దొరకలేదు కాబట్టి ఏంటంటే తప్పు దొరికే దగ్గర ఆ సిచ్యువేషన్ చేసి రాజుగారితో తాకీదు రాయించారనమాట. అంటే ఏంటంట, దానియేలు అంతా యథార్థపడ్డు. దావీదు అంటూ ఉంటాడు కదా 26వ కీర్తనలోని, నేను యథార్థవంతుడిని. ఈ భక్తులందరూ ఎట్లా చెప్పారా బాబు, యథార్థంగా నేనున్నాను, నేను బయట ఒకలాగే ఇంట్లో ఒకలాగే లేను, కానీ అన్ని దగ్గరలా కూడా నేను ఒకలాగే ఉంటాను కదా. ఒక రోజంట ఒక అబ్బాయి అంట ఒక ఇంటర్వ్యూకి వెళ్తూ ఏం వెళ్ళాడంటే, వాళ్ళ సండే స్కూల్ టీచర్లు, వాళ్ళ పాస్టర్ గారిది, మిగతా వాళ్ళ యూత్ లీడర్ అందరి రికమెండేషన్ లెటర్లు తీసుకొని వెళ్ళి, ఇవి మా రికమెండేషన్ లెటరు, మంచి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చి మంచి ఉద్యోగం ఇవ్వండి అని అంటే వాళ్ళందరూ చూసి అని అన్నారంట. ఇప్పుడు ఇది ఇలా కాదు బాబు, ఆదివారం ఒక్కరోజు చూసేవా, దాన్ని బట్టి నీకు ఉద్యోగం ఇవ్వాలనుకోవట్లేదు, నీ వారం అంతా వీక్ డేస్ అంతా సోమవారం నుంచి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఒక్కటి తీసుకురా, చెప్పు నువ్వు మంచివాడు అని చెప్పారనుకో కదా, అప్పుడు ఏంటంటే అప్పుడు నీకు ఉద్యోగం వెంటనే ఇచ్చేస్తాం కదా. ఆత్మీయ జీవితం ఆదివారం కనిపెట్టినట్టండి కాదు, కానీ వారం దినాలు మనం ఎట్లాగున్నాం, వెలుపటి వారితో కూడా మర్యాదగా యథార్థంగా మనము ఉండాలని ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కూడా అంటాడు, నేను యథార్థవంతుని అంటూ ఉంటాడు కదా. యోబుకి భార్య ఏమంటది, నీవు యథార్థని విడిచిపెట్టి దేవుని దూషించి మరణమవు. యోబు తిరిగి ఏమంటూ ఉంటాడంట, మరణమగినంత వరకు కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టు, నువ్వు మరణించు, ఇంత శ్రమలు వస్తున్నాయి, ఇంకా యథార్థను విడినంటున్నావు, దేవుడిని విడిచిపెట్టినంటావు, దేవుడు ఇచ్చాడు తీసుకెళ్ళిపోతున్నావు, ఇంకేముంది ఈ శరీరం కుళ్ళి కృషించిపోయినప్పటికీ అంటున్నావంటే, మరణం అయిపోయినా సరే కూడా దేవుడు నన్ను శిక్షించినప్పటికీ కూడా ఏంటంటే ఇంకను ఆయన న్యాయస్థానంలో నన్ను నేను యథార్థవంతుడినే నేను రుజువు చేసుకుంటాను ఉంటాను. ఈ దినాన యథార్థవంతులుగా కదా. ఒక అబ్బాయి అంట ఏం చేస్తూ ఉంటాడంట, స్కూల్లోని
వాళ్ళు సార్ ఏం చెప్తారంటే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అది చదువుతున్నాడు కంటస్త భూమి గుండ్రంగా ఉండు భూమి గుండ్రంగా ఉండని చదువుతుంటే వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తుంటాడంట. ఏరా నీకు బుద్ధి లేదా, ఇన్నాళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తాను, భూమి ఎప్పుడైనా గుండ్రంగా ఉంటుందిరా, ఇన్ని సంవత్సరాలు బట్టి భూమి గుండ్రంగా ఉండదు, బలపరుపులా ఉంటుంది, ఎర్త్ ఇస్ ఫ్లాట్ అని చెప్పి చదువురా అని అంటే ఓరు బాబాయ్ మా నాన్నతో పడలేమని చెప్పి ఆడేం చెప్తాడంటే ఆ తర్వాత భూమి బల్లపరుపులా ఉంటుందని అంట. స్కూల్కి వెళ్తే సార్ అడిగితే భూమి బల్లపరుపులా ఉంటుందని సార్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఉంటాడంట. నీకెవరా చెప్పారు, ఇందులోది కాదు నువ్వు అని అంటున్నావు, 2 కొట్టి కాదు గుండ్రంగా ఉంటుందని సార్ నేర్పించాడు. ఈ 2 బాధలు పళ్ళెవరా బాబు అని చెప్పి ఇంటి దగ్గర ఉన్నప్పుడు భూమి బల్లపరుపులా ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర స్కూల్కి వచ్చిన తర్వాత మార్కులేడు సారు, అక్కడ ఏంటంటే గుండ్రంగా ఉంటుందంటాక. మన జీవితాలు ఎట్లాగుంటాయంటే ఏ ఎండకి ఆ గొడుగు వేసుకుంటూ మనము వెళ్ళిపోతూ ఉంటాం. భక్తిలో యుక్తి మనం ఆలోచన మన జ్ఞానం సొంత జ్ఞానం పెట్టేసి ఎట్లా ఉంటుందంటే ఆత్మీయ జీవితము ఎక్కడికి అక్కడ అలాగ ఉండాలి, ఈ ప్రాంతంలో ఇట్లాగుంటేనే మనం చలామణి అవుతాం, మనం చెల్లుతాము, ఇట్లాగుంటేనే మనల్ని మనుషులు అంగీకరిస్తారు, దే విల్ యాక్సెప్ట్ అస్, లేదంటే అవన్నీ మనను పొందుకోలేము. ఎందుకు వాళ్ళ దగ్గర చెడ్డగా ఉంటాం, కొంచెం ఇందులో రాజీ పడిపోయి వెళ్ళిపోతే పర్వాలేదు, ఒక మాటే కదా, దేవుడికి తెలియదు ఏంటి మనం ఎందుకోసం చేస్తాం, ఇందులో పెద్ద పాపం ఏముంది, అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పేముంది అంటాడు. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, దేవుడు అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాడు, హృదయ అంతరంగంలో పరీక్షించే దేవుడు. ఇంకోటి ఏంటంటే ఏం చేస్తాడంటే దేవుడు దాన్ని ఒక దినాన మనం మర్చిపోకూడదు. మనకి పరీక్ష ఉంటుంది, ధవల సింహాసనం ముందు నిలబడి ప్రతి మాటకు ప్రతి క్రియకు అది మంచిదైనా చెడ్డదైనా ఏం చేస్తాడంటే దేవుడు నిలవబెట్టి దాన్ని అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుడు ఉన్నాడని, వింటున్నాడని, చూస్తున్నాడని, మన ప్రతి మాట లెక్కిస్తున్నాడని మర్చిపోయి మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడేసినా, ఒకవేళ మనం తెలియక మాట్లాడేసిన, వాళ్ళని బాధ పెట్టేసిన వెంటనే ఏం చేయాలంట, సిద్ధ మనసు గల దేవుడు కాబట్టి వెంటనే వచ్చేసి సమయం ఉంటుండగానే మన జీవితాలని కడుక్కొని ఆయన ఎదుట ఎట్లా ఉండాలంట, యథార్థంగా ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే. దేవుడు అంటుంటే నీ వల్ల దేవుని వల్లనే కదా, దేవుని వల్లనే మీకు ఎవరి వల్ల కలుగుతుందంట మెప్పు. కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వల్లనే మీకు మెప్పు కలుగుతుంది అని అంటే. చూడండి ఇంకొక విషయము ఏంటంటే యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఇష్టపడతాడు. ఒకటి ఏంటంటే పాపం జోలికి వెళ్ళకూడదు, రెండోది యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడంట, కొన్నిసార్లు ఇప్పుడంటే యథార్థంగా ఉండడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మిగతా వారికి అయిష్టం అయిపోతుంటాం. ఇప్పుడు అలా ఇష్టం లేకపోబట్టే ఏం చేస్తారు, ఒక పన్నాగాన్ని పట్టి దానియేలుని సింహపు బోనులో వేసేశారు. కానీ దానియేలు ఏమనుకున్నాడంటే ఆ రాజ్యము అదేంట తాకీదు వచ్చింది, ఆజ్ఞ వచ్చింది అని తెలిసి ఏం చేశారంట, యథాప్రకారంగా అంటే వితౌట్ నో చేంజ్, ఆ మాట ఉంటే చూడండి, యథాప్రకారంగా ఆ ధైర్యము ఆ దమ్ము చాలక అంటే ఆ మాట చెప్తాను, యథార్థంగా దేవుడు ఏం చేస్తాడు, ఎందుకంటే యథార్థవంతుల్ని ఆయన ముఖదర్శనము చేసెదరు అని ఉంటుంది. యథార్థవంతుల్ని బలపరచడానికి ఇప్పుడు దానియేలుని ఆ సింహభవనంలో బలపరిచింది ఎవరు చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం కదా. దేవుడు ఏం చేస్తాడంట, మనని బలపరచడానికి 29 యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కనుదృష్టి లోకమంతటా, అది అవసరం లేదు అయితే తెలిసింది కాబట్టి లోకమంతటా సంచారము చేసిందంటే. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తాడు, చెరసాల్లో ఉన్నాడు, అన్యాయపు తీర్పు పొంది ఉన్నాడు, 2 సంవత్సరాలు చేయని తప్పికున్నప్పటికీ అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కదా. యోసేపుని దేవుడు ఏంటంటే బలపరిచి ఉన్నాడు కదా. అనేక మందికి మన విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నీ యథార్థతను నువ్వు కాపాడుకోవడానికి, నేను చనిపోతాను, మరణం వరకు నేను విడవను, నా యథార్థతను విడవను అని అనుకున్నప్పుడు దేవుడు అటు రీతిగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ పరిస్థితుల్లో కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరుస్తాడు. ఆ యథార్థతలో నిలబడడానికి నీ ప్రయాసం అంతటిని చూసి మనల్ని ఘనపరుస్తాడు. చూడండి ఇంకొక మాట చూసుకుందాము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ మాట చూస్తాను, చదవండి అక్క.
చాలా ఇక్కడ ఏముందంట, పౌలు గారు మళ్ళీ ఇంకో మాట అండి, ఆయనకి ఇష్టలమై ఉండవలన ఏం చేస్తున్నారంట, ఇప్పుడు నిజమే యథార్థంగా ఉండాలని అనుకున్నాం కదా, ఎట్లా ఉండాలి, దాన్ని అపేక్షిస్తూనే ఉండాలంట. ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా, అపేక్ష ఉండాలంట. ఆశ ఉంటే దాన్ని సాధించడానికి ఏదైనప్పటికీ సరే, ఎట్లాగైనప్పటికీ సరే, ఒక పిల్లవాడు ఏంటి పాస్ అవ్వాలనుకున్నాడు, ఏదైనప్పటికీ ఈసారి పాస్ అవ్వాలనుకుంటే కష్టపడతాడు, సాధిస్తాడు, ప్రయాసపడతాడు. అట్లాగా ఎందుకంటే న్యాయ సింహాసనము ఉంది కాబట్టి, తీర్పు ఉంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే ఆయనకి ఇష్టంగా ఉండటానికి, దాన్ని సాధించటానికి కదా, అందులో ఫెయిల్ అయినప్పటికీ కూడా యథార్థంగా ఉండటానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచితే దేవుడు, ముందు అవుతాదో లేదో, నువ్వు ఉంటావో లేదో అది తర్వాత, కానీ ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆశని భంగపరిచే దేవుడు అయితే కాదు, కానీ మన ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు. ముందు ఆశ కలిగి ఉన్నావా, లేదు కదా. ఇంకొక మాట చూద్దాము, 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 దాన్ని పరీక్షించి తెలుసుకోవాలంట. ఇంకా 5:13-15 10వ అధ్యాయం 10వ మాట, 5:10 కనుక చదవండి, ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. ఇప్పుడు ఆశ ఉంది, నీవు చెయ్యాలనుకుంటున్నావు, యథార్థంగా మనం ప్రవర్తించాలని అనుకుంటున్నాము, ఏ విషయంలోని తప్పిపోకూడదని అనుకున్నాం. ఇప్పుడు ఆశ ఉంది, కానీ ఏది పడితే అది చేసేద్దామా, వాళ్ళు రమ్మన్నారని, వారు పిలిచారు కదా, వాళ్ళు చేయమన్నారు కదా అని మనం నచ్చింది చేసేసి, వెళ్ళకూడని దగ్గరికి వెళ్ళి చేయకూడని కార్యాలు చేసి కాదు కదా. అంటే మన జ్ఞానం వివేచనం ఏమైపోయి, ఇన్నాళ్ళు మన సంఘానికి వస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం, మనం విన్నవన్నీ ఎక్కడ పెట్టేస్తున్నామో, ఏనాటికి కాదు, మన వినివారమై మాత్రమే ఉండకుండా ఏం చేయాలంట, దాన్ని మన ఆత్మీయ జీవితంలో మనం పెట్టాలి. అనుదిన జీవితంలోని దాన్ని ఏం చేయాలంటే మనం అవలంబించుకోవాలి, దాన్ని ప్రాక్టీస్లోనే మనం అప్లై చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు ఏం చేయాలంట, దాన్ని పరీక్షించాలంట. దాన్ని పరీక్షించి అప్పుడు మనం ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ఇష్టమైందో అది తెలుసుకొని మనం నడవాలంట. ఇంకొకటి మాట చూసుకుందాము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ అధ్యాయము 13 కాదు 12 6 చూద్దాం. చూడండి, విశ్వాసం లేకుండా 11:6 సారీ అక్క, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు దేవునికి ఇష్టమై ఉండాలంటే 1 పాపం జోలికి వెళ్ళకూడదు, 2 యథార్థంగా ఉండాలి, 3 ఏదమ్మా విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అది అసాధ్యము. తన తర్వాత చూడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారి ఫలం దయచేవాడని నమ్మవలెను. ఆ పైన మనం చూసుకున్నట్లయితే హానోకు మరణం చూడకుండా ఉన్నట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక ముందుకు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెనంట. అంటే ఇక్కడ హానోకు చెప్తున్నాడు చూడండి, అంటే ఆదాము నుంచి హానోకు ఎన్నో తరం అమ్మ, 7 తరములు అని చెప్పి ఉంటుంది. అంటే అప్పుడు వరకు నోవాహు దినములు అంత చెడ్డదైపోలేదు, కానీ ప్రపంచము ఇంకా అప్పటికి ఇంకా వరద వస్తుందని, దేవుడు భూమిని అంతా నాశనం చేసేస్తాడని నోవాహు ఇచ్చిన ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ఇంకా హానోకు ఇవ్వకపోయినప్పటికీ 65 సంవత్సరాలు మెతుషెలే పుట్టినంత వరకు, అప్పటి వరకు దేవునితో నడిచిన లేదు, కానీ ఆ తర్వాత నుంచి దేవునితో నడుస్తూ పిల్లలు, కుమార్తెలు కనెను అని ఉంటుందంట. అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు హానోకు. ఏ విశ్వాసం కలిగి ఉన్నాడంట, దేవునితో మాట్లాడడానికి, దేవుని చిత్తానుసారంగా చేయడానికి. తన జీవితంలో కుమార్తెలు ఉన్నప్పటికీ కూడా అవేవి అడ్డం రాకుండా దేవునితో. అంత దుష్ట ప్రపంచం ఉంది ఈ లోకంలో, యథార్థంగా ప్రవర్తించడం చాలా కష్టము. అది మన వల్ల కాదని అనుకోవడానికి లేదు, కానీ దేవుడే సంతాపడ్డాడంట. మానవుల్లోని హృదయంలో ఆలోచనలు అన్నీ అవి దుష్టకరమైన ఆలోచనలు, చెడ్డవై ఉన్నదని చెప్పి దేవుడు బాధపడుతున్నప్పుడు, అటువంటి ప్రపంచంలో కూడాను హానోకు ఎట్లాగున్నాడంట, దేవుడు ఎట్లా యథార్థంగా ఉన్నాడు, దేవుని ఎట్లా నమ్మిక ఉంచాడు. ఏమి నమ్మిక ఉంచి ఉన్నాడంటే చూడండి, తన్ను వెతుకువ దేవుడి యొద్దకు
వచ్చేవాడు ఆయన ఉన్నాడని అంట. చూసారా, మన విశ్వాసము ఎట్లాగుందంట, హానోకు ఏం సాక్ష్యం పొందాడంట, ఆయన ఉన్నాడని, దాని తర్వాత తను వెతుకువారి ఫలము దయచేవాడని ఆయన నమ్మవలనని కదా. హానోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఎందుకంటే దేవునికి ఇష్టడై ఉన్నాడని ఉంటుంది. ఎందుకు ఇష్టడై ఉన్నాడంట, దేవుడు మనతో నడవడానికి ఇష్టపడే దేవుడు. ఏంటంటే దేవుడు గుంపులతో మాట్లాడే దేవుడే కాకుండా అందరి మధ్యలో మనం ఇంత గ్రూప్స్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడానికి దేవుడే, కానీ వ్యక్తిగతంగా మనతో పర్సనల్గా మాట్లాడే దేవుడు. అందుకొరకే ఆదామును అవ్వను దేవుడు సృష్టించుకున్నాడు కదా. ఇప్పుడు నడిచాడు, పరిగెత్తినప్పుడు చూడండి ఎవరితో మాట్లాడడం అవుతుందమ్మా, కాదు. నడకంటే ఏంటంటే ఒక రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని చెప్తూ ఉంటుంది. నడిస్తేనే ఎవరితో మనం మాట్లాడగలమా, పరిగెడితే ఎవరితోనో మాట్లాడగలమా, మాట్లాడలేవు కదా. హానోకు ఏం చేశాడంట, 300 సంవత్సరాలు విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడంట. దేవుడు విడిపిస్తాడండి. యూదా పత్రికలోని 1వ అధ్యాయం ఆఖరిలో ఉంటుందంటే దేవుడు వస్తాడు, ఈ జనాంగాలన్నిటికీ తీర్పు తీరుస్తాడని హానోకు విశ్వసించాడు. కాబట్టి తన జీవితాన్ని, భక్తి జీవితాన్ని విశ్వాసంతో ఏంటంటే కొనసాగిస్తూ ఉన్నాడంట. కొనసాగించి కొన్నాళ్ళు ఎంత దూరం, ఒకరోజు దేవుడు అన్నాడంట, కథలు చెప్తూ ఉంటారు ఏంటంటే చాలా దూరం దేవుడితో నడిచేసాడంట. నడిచేసిన తర్వాత అక్కడ ఏమైందంట, నువ్వు చాలా దూరం వచ్చేసావే, మరణం లేకుండా కొనిపోయిన వారు ఇద్దరిలో ఏలియాను ఆనోకు మాత్రం, అందులో ఒకడు ఆనోకు. నువ్వు చాలా దూరం అయిపోయింది కదా, ఇంక మీ ఇంటి ఎందుకులే, మా ఇంటికి వచ్చే అని అన్నాడంట. అప్పుడు హానోకు అని ఉంటాడు కదా, నాకు కొడుకున్నాడు కదా, నేను లేకపోతే నేను అవసరమో నా కొడుక్కి మెతుశలకి అని అనే ఉండుంటాడు కదా, నేను లేకపోతే వెళ్ళగా తండ్రి ఉండాలి కదా అని అంటే, నీకెందుకు, ఎంత అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరమ్మా, మెతుశలే. 669 సంవత్సరాలు, 900. థ్యాంక్ యూ అమ్మ, మీరు అందరు ఇక్కడే ఉన్నారు, నేనే ఇక్కడ లేదు, నేను టైం వైపు ఉన్నాను. నేను 969 సంవత్సరాలు నేను తండ్రి దేవుడు, నువ్వు ఎందుకు చింతపడుతున్నావు, డోంట్ వరీ, అంతకాలం దీర్ఘాయువుతోని మెతుశలేని దీవించి మన ఇంటికి వెళ్ళిపోదామని ఉన్నాయి కదా. ఇది నన్ను చాలాసార్లు పరిస్థితులు ఏం చేస్తాయంటే, ఇంకొక మాట చూసుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయము ఏమంటే, దేవుడు తను 2 సమూయేలు 22, మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే 2 సమూయేలు 22:19, ఆపత్కాలమందు వారు నా మీద రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునికి నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించెను. ఏంటంట, మనం ఇష్టములు అయితే ఏం చేస్తాడు, క్రైస్తవ జీవితంలోని శ్రమలు రావు అనేది ఏమీ లేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శత్రువులు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, అనారోగ్యం వస్తుంది కదా. మనం ఊహించిన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి. కానీ ఆ శ్రమల్లో అన్నిట్లోని భక్తులు ఎంతోమంది దాటిన వారు ఉన్నారు, ఆ శ్రమల గుండాను పరిశుద్ధతతో వచ్చిన వారు ఉన్నారు కదా. కానీ మనం ఇష్టమైతే ఈ పరిస్థితుల్లో కూడా ప్రభువా నన్ను దాటించు, యథార్థంగా నమ్మకంగా తీసేయని, ఈ పరిస్థితులను తీసేయని ప్రభువా అని అనడానికి బదులు, ప్రభువా ఈ శ్రమల్లో నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా, నీ కొరకు జీవించాలి, కుడికైనను ఎడమకైనను తప్పిపోకుండా విశ్వాసంలో నన్ను నడిపించు ప్రభువా అంటే, ఆ శ్రమల్లోనే దేవుని భద్రత మనకి ఉంది కదా. చూడండి, విశాలమైన స్థలం నన్ను తోడుకొని వచ్చి ఆయనకి ఇష్టమైతే దేవుడు మనల్ని అటు శ్రమల నుంచి కూడా మనల్ని తప్పిస్తూ ఉంటాడంట. కనుక ఇది నాన్న మనం ఏం చేద్దాం, మనకి ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం. యెషయా రాసిన గ్రంథం 62:1 నుంచి లాస్ట్గా మనం చూసుకొని వెళ్దాం కదా. ఎప్పుడు మాట్లాడతాడంటే యెషయా దీన్ని చెరలోకి వెళ్ళిపోయిన వారి కొరకు మాట్లాడి 2 కాదక్క 3, 62:3వ మాట చెప్పండి. చదవండి అక్క. చాలా హెప్సిబా అన్న మాట కింద చూడండి అమ్మా, కిందనే ఉంది ఇష్టురాలు అని అంట. ఇప్పుడు ఎవరితో మాట్లాడారంట, చెరలోకి వెళ్ళిపోయారు అంట. యెరూషలేము పట్టబడింది, కోల్చబడింది, మందిరముని అంత వారు చెరలోకి వెళ్ళిపోయిన వారితో కూడా దేవుడు ఏమంటున్నాడంట, ఇప్పుడు మీరు విడవబడిన వారినని, పాడైపోయిన వారినని ఈ దేశం గురించి నేను చెప్పను, కానీ మీకు ఒక
కొత్త పేరుని ఇస్తున్నాను. ఏంటంటే హెప్సిబా, అంటే నీవు నాకు ఇష్టురాలు. ఏంటంటే మనం ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళలేదు, దేవునికి ఇష్టంగా మనం జీవించలేకపోతున్నాం, ఇంకా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడుతున్నాం. కాబట్టి దేవుడు ఆయన చెప్తాను ఏంటంటే మన ఎడల ఆయన మన ఆనందము, ఆయన కిరీటము అయి ఉన్నాం. ఆయనకి ఇష్టలుగా దేవుడు మనం యందు ఆయన సంతోషపడే దేవుడు కదా. ఇంకా ఎప్పుడు మనం అంతా అందులోకి లేవు, దేవునికి ఇష్టంగా మనం జీవించట్లేదు. అనేక మందిని ఇష్టంగా ఉండటానికి ప్రయాసపడతాం. ఎవరి కొరకు తాపత్రయపడుతుంది, యాకోబు ప్రేమను పొందుకోవాలని ప్రయాస అంతా, జీవితకాలం అంతా ప్రయాసపడింది కదా. రూబేన్ పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టింది, నా భర్త నన్ను ప్రేమిస్తాడని అనుకుంది. ఆ తర్వాత షిమ్యోన్, ఆ తర్వాత లేవి, తన తర్వాత యూదా, దేవుడు నన్ను హత్తుకుంటాడు, ఇవన్నీ అంటే ఆఖరికి యూదా పుట్టిన తర్వాత ఏమైందంటే యెహోవాని స్తుతించెదను అనేది కదా. దేవుని ప్రేమను పొందుకుంది. అప్పుడు ఇంకెవ్వరు ప్రేమ ముందు అవ్వలేదు. అంటే ఏంటంటే ప్రయాసపడుతూనే ఉంటాం. లేయలాగా ఈ లోకంలో అందరి ప్రేమల కొరకు ఈ దినాన భర్తలు ప్రేమించిపోయినా, వాళ్ళకి ఇష్టంగా మనం లేకపోయినా, ఆత్మాములకి ఇష్టంగా మనం బ్రతుకుతున్న, ఇతరుల్ని వారి ఆలోచనలు మనం నడవాలని ప్రయాసపడుతున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు ఇంకనూ మనం అట్టి రీతిగా ఉండలేకపోయినా ఒక మాటతో మనల్ని ప్రోత్సాహపడుతున్నాడు. దేవుడు ఏమంటే నీకు మెప్పు ఘనత ఇచ్చేవాడిని నేను, ఇష్టలుగా కదా. మనని స్వకీయ సంపాదనగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. అటువంటి సంపాదన దేవుడు ఏమంటున్నాడంట హెప్సిగా. ఇప్పుడు ఈ దినాన దేవుడు మనల్ని హెప్సిబా ఏమమ్మా ఇష్టురాలుగా ఉండటానికి నీవు నేను ఇష్టమైతే చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి సన్నిధిలో. నమ్మకమైన మంచిది. అసలు ఈ దినాన మనుషుల కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రాకులాడుతున్నాం. కుటుంబంలో మీరు చేసిన పనికి గుర్తింపు లేకపోవచ్చు ఇష్టలుగా, అవంతా మనకి లేకపోయినప్పటికీ, అనేక మందికి ఇష్టలుగా లేకపోయినా మనం నీవు నేను ఒక్కటే దేవునికి ఇష్టలుగా ఉంటే చాలు. దేవుని చిత్తము నీ జీవితంలో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంట, ఇంకా విడవబడిన దానివని నీకు పేరుండదు, ఆ పాత పేర్లు అన్నీ కొట్టిపెడేస్తున్నాను. నీకేమై ఉంది, నీకు ఇప్పుడు కొత్త పేరు పెడుతున్నాను, నువ్వు ఇప్పుడు ప్రయాసపడాలి. ఇప్పుడు ఆ పెట్టిన కొత్త పేరుకి ఏం చేయాలంట, మనం అపేక్షించాలి, దాన్ని నా ఆశ కలిగి ఉండాలి, దాన్ని సాధించాలని ఆశ కలిగి ఉండాలి. ముందు ఆశ ఉండాలి కదా, తర్వాత ప్రయత్నము ఉంటుంది, దాని సాధక కార్యము దేవుడు చేస్తాడు. ముందు ఆశ అయితే ఉండాలి, దాన్ని పరీక్షించుకోవాలి దేవుణ్ణి. ఆ తర్వాత దాన్ని కార్యం చేయవాడు దేవుడు. యథార్థంగా మనం ఉండటానికి మనం బలపరచువాడు దేవుడు అంట. దేవుని కన్నులు ఏంటంటే మనం బలపరచడానికి ఏంటంట ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉన్నాడంట దేవుడు. ఆయన కన్నులు ఏంటంటే లోకమంతటా సంచారం చేస్తుంది. యథార్థంగా ఉన్నారా కదా, మనల్ని తప్పించడానికి, మనం పాపం జోల్లో పడిపోకుండా ఉండటానికి, మన కష్టంలో శ్రమల్లో ఉండటానికి, ఇమ్మానుయేల్గా మనకి తోడుగా ఉండటానికి, ఫైనల్గా ఈ దినాన్న ఆయనకి ఇష్టరాలుగా హెప్సిబాలుగా మనం ఉండటానికి మనము ప్రయాసపడదాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, ఈ దినం నాయన ఈ వాక్యంతో మీరు మాట్లాడి ఉండగా ప్రవ్వా, మా జీవితాలు నాయన అనేక మార్లు పలుమార్లు ప్రవ్వా నీవు ఆశించిన విధంగా లేకపోయినప్పటికీ ప్రవ్వా నీ ప్రయాసంతో ప్రవ్వా నీ సన్నిధిలో నాయన ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రవ్వా, నీ కొరకు ఇష్టంగా జీవించాలని ప్రవ్వా నాయన నీ సింహాసనమందు ప్రవ్వా నాయన మెప్పు ఘనత నాయన నమ్మకమైన దాసురాల అని నీ నోటును నాయన ఆ మాట వినుటకు ప్రవ్వా మా జీవితకాలం అంతయు ప్రవ్వా, అది కష్టమైన, కరువైన, శ్రమైన ప్రవ్వా, అది నిందైనా నాయన, అది ఏదియో ప్రవ్వా నాయన ఆ మెప్పు ఘనత పొందుటకు ఆటంకంగా ఉండకుండా ప్రవ్వా మా జీవితాన్ని సరిచేయమని వేడుకొంచున్నాం. పాపం జోలికి పోకుండా లాగిన ప్రవ్వా నాయన మా జీవితాన్ని కడగమని వేడుకొంచున్నాం ప్రవ్వా. మా పాపములు, మా విధేయతను నాయన మీరు శుద్ధీకరించమని వేడుకొంచున్నాం. యథార్థంగా నాయన ఈ లోకంలో నమ్మకంగా ఉండుటకు నాయన, మరణం వరకు ప్రవ్వా నీ కొరకు నమ్మకంగా నాయన, యథార్థంగా నాయన ఉండుటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. విశ్వాసం పేరు పెట్టుకొని అనేక మార్లు నాయన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాం ప్రవ్వా నాయన. బోధకులు లేని సమయంలో హానోక్ నీ కొరకు విశ్వాసంతో జీవించాడు ప్రభా. సంఘాలు లేని సమయాల్లో నాయన హానోక్ నీ కొరకు జీవించాడు ప్రభా. వాక్యం లేని దినాల్లో నీ కొరకు జీవించాడు ప్రభా. ఎవరు ప్రోత్సహించిన వారు లేనప్పుడు, హెచ్చరించి వారు లేనప్పుడు ప్రభా వారు నాయన విశ్వాస జీవితాలు నాయన వారు కొనసాగించారు ప్రభా. ఈ దినాల్లో ప్రభా నాయన సమృద్ధమైన వాక్యం కలిగి ప్రభా, అవకాశాలు కలిగి ప్రభా సంఘంలో నిన్ను తర్ఫీదు పొందబడి నాయన అనేక మార్లు ప్రభా
పడిలేస్తున్న జీవితాలతోనైనా కొట్టుమిట్టాడుతున్న ఆత్మీయ జీవితాల్లో అయినా ముందుకు కొనసాగలేకనైనా ఆగిపోలేకనైనా ప్రయాసపడుతుండగా ప్రభు నాయన మా ఆశను హృదయంతరంగంలోనైనా నాయన మేము నీ కొరకు జీవించాలని, నమ్మకంగా జీవించాలని ప్రభువా నాయన మా విశ్వాసానికి నాయన సవాలుగా దినాలు ఉన్నప్పుడు ప్రభువా నీ కొరకు నమ్మకంగా యథార్థంగా ప్రభువా నాయన ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా మేము మట్టిలో చేరేంత వరకు నాయన నీ నామ మహిమార్థమే మేము జీవించటకు, నీ నామానికి కీర్తి కలిగించటకు నాయన నీ చిత్తము నీ ప్రణాళిక మా జీవితాలంతటినీ తొదబుట్టించటకు నాయన మీ సహాయం దయచేయమని నాయన మీరు మాత్రమే మా జీవితాల్లో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.